ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని 49వ అధ్యాయమైన ద్వారకా నగర నిర్మాణం శ్రీకృష్ణునిచే ఏ విధంగా జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. కంసుని మరణం వలన అతని ఇరువురు భార్యలను వితంతువులైరి. వైదిక నాగరికతను అనుసరించి స్త్రీ ఎన్నడూను స్వతంత్రురాలు కాదు. జీవితంలోని 3 దశలలోనూ బాల్య దశలో స్త్రీ తన తండ్రి రక్షణలో జీవింపవలెను. యవ్వనములో భర్త రక్షణలోను, భర్త మరణానంతరం పిల్లలు పెద్దవారైనచో వారి రక్షణలోను, ఎదిగిన పిల్లలు లేనిచో తిరిగి తండ్రి సంరక్షణలోను వితంతువుగా ఆమె జీవితం గడపవలెను. కంసునికి వయస్సు వచ్చిన పిల్లలు ఉన్నట్లు లేదు. అందుచేత వైధవ్యము ప్రాప్తించిన తర్వాత అతని ఇరువురు భార్యలను తమ తండ్రి రక్షణలో ఉండిరి. కంసునికి 2 రాణులు, ఒక ఆమె అస్థి, రెండవ ఆమె ప్రాప్తి. ఆనాటి మగధ రాజ్యపు అంటే నేటి బీహారు రాష్ట్రం రాజైన జరాసంధుని కుమార్తెలు వాళ్ళు. తండ్రి వారిని ఇంటికి చేరి కంసుని మరణం వలన కలిగిన అస్తవ్యస్త పరిస్థితిని వారు అతనికి వివరించిరి. మగధరాజైన జరాసంధుడు కంసుని వధ వలన తన కుమార్తెలకు ఏర్పడిన దయనీయ స్థితిని చూచి మిక్కిలి ఉగ్రుడాయను. కంసుని మరణ వార్త వినగానే జరాసంధుడు లోకములో యదువంశీయులు లేకుండా చేసేదనని ప్రతిజ్ఞ చేసెను. యదువంశీయుడైన కృష్ణుడు కంసుని వధించెను కనుక మొత్తము యదువంశమునంతటిని నిర్మూలించుటకు ఆయన సంకల్పించెను. మధురపై దండెత్తుటకు అనేక వేల రథములతోనూ, అశ్వములతోనూ, గజములతోనూ, కాల్బలములతోనూ కూడిన తన సైన్యమును సమాయత్తపరచుటకు జరాసంధుడు విస్తృతమైన ఏర్పాట్లు చేయసాగాను. కంసుని వధించినందుకు పగ తీర్చుకొనుటకై 13 అక్షౌహిణుల సైన్యమును జరాసంధుడు సిద్ధము చేసెను. ఈ మహాసైన్యముతో తరలిపోయి వంశరాజుల రాజధాని అయిన మధురా నగరమును అతడు ముట్టడించెను. సాధారణ మానవుని వలె కనిపించు శ్రీకృష్ణుడు ఏ క్షణముననైనను తమ నగరమును ముంచెత్తగల మహాసముద్రము వలె పొంగి వచ్చుచున్న ఆ సైన్యమును తిలకించెను. మధురా నగర పౌరులు భయభ్రాంతులై ఉన్నట్లు కూడా ఆయన గుర్తించెను. తన అవతార ప్రయోజనమును గురించి, తనకెదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కృష్ణుడు తనలో తాను వితర్కింపసాగాను. ఆయన అవతార ప్రయోజనం అధిక జనాభా భారమును లోకములో తగ్గించడమే. అందుచేత అంతమంది సైనికులను మట్టుపెట్టు ఆ అవకాశమును ఆయన వినియోగించుకొనదలిచెను. జరాసంధుని సైన్యమంతయు ఆయన ఎదుట నిలిచి ఉండెను. ఆ సేనను వెనుకకు తిరిగి పోనీయకుండా అచ్చటనే హతమార్చి జరాసంధుడు తిరిగి సైనిక బలమును పెంపొందించుకున్న అవకాశము లేకుండా చేయవలెనని ఆయన నిశ్చయించుకొనెను. కృష్ణుడు తనలో తాను ఈ విధముగా ఆలోచించుచుండగా సోదరులతోనూ, అస్త్రశస్త్రములతోనూ, పతాకాదులతోనూ సర్వసన్నద్ధములైన 2 దివ్య రథములు వచ్చి ఆయన ఎదుట నిలిచినవి. ఆ రథములను చూడగానే కృష్ణుడు తన సోదరుడును, సంకర్షణుడును, నామాంతరము గలవాడును అగు బలరామునితో ఇట్లు పలికెను. ప్రియ సోదరా, నీవు ఆర్య శ్రేష్ఠుడవు. నీవు జగత్పతివి. ముఖ్యముగా ఈ యదువంశ సంరక్షకుడవు. యదువంశీయులెల్లరూ జరాసంధుని సైన్యమును చూచి భయభ్రాంతులై ఉన్నారు. వారికి రక్షణ కల్పించుటకు సర్వసన్నద్ధమై నీ రథము వచ్చి ఉన్నది. దయచేసి నీవు ఆ రథమును అధిరోహించి శత్రు సైన్యమును పూర్తిగా నిర్మూలింపుము. మనమిరువురమును ఇట్టి హింసా ప్రవృత్తి గల సైన్యములను నిర్మూలించి మన భక్తులకు రక్షణ కల్పించుట కొరకే ఈ భూమిపై అవతరించినాము. మన అవతార ప్రయోజనమును నెరవేర్చే అవకాశం మనకు లభించినది. అందుకు వెంటనే మనము పూనుకొందముగాక. ఆ విధముగా గదహరాజైన దాశార్హుని వంశీయులైన కృష్ణ బలరాములు జరాసంధుని 13 అక్షౌహిణుల సైన్యమును తుత్తునియలు చేయుటకు నిశ్చయించుకొనిరి. దారుకుడు సారథిగానున్న రథమునెక్కి ఒక చిన్న సైన్యముతో కృష్ణుడు మధురా నగరము వెలుపలికి వచ్చెను. ఆశ్చర్యకరముగా సైనిక బలము తమకే ఎక్కువగా ఉన్నను శ్రీకృష్ణుడు శంఖారావధ్వని తరంగములకు శత్రుసేనల హృదయములు వణికిపోయినవి. జరాసంధుడు కృష్ణ బలరాములను చూచి వారు తమకు మనుమల వరస వారు అగుటచే వారిపై జాలి చెందెను. కృష్ణుని పురుషాధమా అని జరాసంధుడు సంబోధించెను. నిజమనుకు వేద వాంగ్మయమంతయు కృష్ణుని పురుషోత్తముడని కీర్తించినది. జరాసంధునికి కృష్ణుని పురుషోత్తమ అని సంబోధించుటకు ఇష్టము లేదు. పురుషాధమ అను శబ్దమునకు విద్వాంసులు ఇతర పురుషులందరినీ తనకంటే దిగువగా నుండునట్లు చేసుకునివాడు అని అర్థము చెప్పిరి. వాస్తవముగా దేవదేవునితో సమానులు కాని, అధికులు కాని నిజముగా ఎవ్వరునూ లేరు.
జరాసంధుడు ఇట్లు పలికెను, కృష్ణ బలరాముల వంటి పసిబాలురతో యుద్ధము చేయుట నాకు అవమానకరము. కృష్ణుడు కంసుని వధించి ఉండెను కనుక ముఖ్యముగా అతనిని ఉద్దేశించి బంధు హంతకుడా అని జరాసంధుడు సంబోధించెను. కంసుడు తన మేనల్లురనెందరినో వధించెను కాని ఆ విషయమును జరాసంధుడు పట్టించుకొనలేదు. కృష్ణుడు తన మేనమామగు కంసుని వధించినందుకు జరాసంధుడు అతనిని దూషించెను. రాక్షసుల ప్రవృత్తి ఇట్లాగే ఉంటుంది. వారు తమ తప్పులను తాము గుర్తింపరు, ఇతరులలోని దోషములనెన్నుటికే యత్నింతురు. కృష్ణుడు క్షత్రియుడు కాడని కూడా జరాసంధుడు ఆక్షేపించెను. నందమహారాజు పాలనలో పెరుగుటచే కృష్ణుడు క్షత్రియుడిగా కాక వైశ్యుడిగా పరిగణింపబడెను. వైశ్యుల పేర్లు చివర సాధారణముగా గుప్త అను పదము కనిపించును. గుప్త అను పదమునకు దాగి ఉన్న అను మరి యొక్క అర్థము కూడా కలదు. అంటే కృష్ణుడు రహస్యముగా నందునిచే పెంచబడుచే రెండర్థములలోనూ ఆయన గుప్తుడే. జరాసంధుడు కృష్ణునిపై 3 నేరములు మోపెను. 1 తన స్వంత మేనమామను వధించడం, 2 బాల్యములో రహస్యముగా జీవితం గడపడం, 3 క్షత్రియుడైనను కాకుండుట. అందుచే జరాసంధుడు కృష్ణునితో యుద్ధము చేయుట తనకు అవమానకరంగా భావించాడు. పిమ్మట జరాసంధుడు బలరామునిట్లా సంబోధిస్తున్నాడు, ఓయి బలరామ, నీకిష్టమైనచో అతనితో కలిసి నీవును యుద్ధము చేయవచ్చును. నీకు తగినంత ఓర్పు ఉన్నచో నా బాణములచే వధింపబడుటకు వేచి ఉండుము. ఆ విధముగా నీకు స్వర్గము ప్రాప్తింపగలదు. భగవద్గీతలో క్షత్రియుడు యుద్ధము వలన 2 లాభములు పొందగలడని పేర్కొనబడినది. యుద్ధములో అతడు విజయము సాధించినచో విజయానందమును అనుభవించును. అట్లు కాక నిహతుడైనచో స్వర్గ సౌఖ్యములను ఏలుకొనగలడు. జరాసంధుడిట్లు పలకగా కృష్ణుడు అతనికి ఇట్లు మారు పలికెను, ప్రియమైన జరాసంధ మహారాజా, వీరులకు వారికి వాచాలత తగదు, చేతలలో వారు తమ పరాక్రమమును చూపింతురు. నీవు అధిక ప్రసంగము చేయుచున్నావు కనుక ఈ యుద్ధములో నీ మరణము తప్పనిసరి. ఇంక నీ మాటలనేమాత్రమును మేము వినదలుచుకొనలేదు. మృత్యుముఖమున ఉన్నవాని మాటలను, విపన్నుడై ఉన్నవాని మాటలను వినుట వలన ప్రయోజనము శూన్యము. జరాసంధుడు తన సైనిక బలముతో అన్ని వైపుల నుండి శ్రీకృష్ణుని చుట్టుముట్టెను. సూర్యుడు ఒక్కొక్కప్పుడు మబ్బుల చేతను ధూళి చేతను కప్పబడినట్లు తోచును. అట్లే కృష్ణుడు జరాసంధుని సైన్యముచో ఆవరింపబడెను. కృష్ణ బలరాముల రథములపై గరుడ, తాళ, వృక్షధ్వజములు ఎగురుచుండెను. ఆ అద్భుత సంగ్రామమును చూచుటకు మధురా నగరములోని స్త్రీలు తమ తమ ప్రాసాదములపైకెక్కిరి. కృష్ణుని రథము జరాసంధుని సేనలచే చుట్టుముట్టబడుటను చూచి వారు భీతి చెందిరి. కొందరు మూర్ఛిల్లిరి. జరాసంధుని బలములు తనను చుట్టుముట్టుట కృష్ణుడు చూచెను. అల్పసంఖ్యాకులకు ఆయన సైనికులు పీడింపబడుచుండిరి. వెంటనే కృష్ణుడు శార్గము అను తన ధనువును చేతబూనెను. తన తూణీరము నుండి బాణము వెనక బాణమును పైకి లాగుచు తన వెంటిలో ఎక్కుపెట్టి శత్రువులపై విడవసాగాను. లక్ష్య శుద్ధిగల బాణములు జరాసంధుని గజదళమును, అశ్వదళమును, కాల్బలమును వెంట వెంట వధింపసాగినవి. నిరంతరాయముగా ప్రయోగింపబడుచున్న కృష్ణుని బాణములు మంటల సుడిగాలి వలె విజృంభించి జరాసంధుని సైనిక బలమును నిర్మూలించెను. కృష్ణుడు విడిచిన బాణముల వలన క్రమముగా ఏనుగులన్నీయు శిరస్సులు ఖండింపబడి నేలగూలెను. అట్లే అశ్వములను, పతాకలతో కూడిన రథములను కూడా నేలకూలెను. రథికులను, సారథులను కూడా నిహతులైరి. ఇంచుమించు కాల్బలమంతయు వధింపబడి యుద్ధరంగమంతయు పీనుగుల పెంట అయ్యను. వారి తలలు, చేతులు, కాళ్ళు ఖండింపబడినవి. ఈ విధముగా అనేక వేల ఏనుగులు, గుర్రములు నశించినవి. వాటి రక్తము పెద్ద నది అయి పారినది. ఆ నదిలో హతుల చేతులు పాముల వలెను, తలలు తాబేళ్ల వలెను, ఏనుగుల కళేబరములు దీవుల వలెను తోచెను. అశ్వ కళేబరములు తిమింగలముల వలె కనిపించెను. భగవన్ నిర్ణయము అనుసరించి ఒక గొప్ప రక్తపు నది ప్రవహించెను. సైనికుల చేతులను, కాళ్ళును నాచువలెను, నదిపై తేలుచున్న సైనికుల ధనుస్సులు తరంగముల వలెను కనుపట్టెను. సైనికులు ధరించిన ఆభరణములు ప్రవాహములో కొట్టుకుని పోవుచున్న గులకరాళ్ల వలె కనిపించెను. సంకర్షణుడను నామాంతరము గల బలరాముడి చేత గద ధరించి భీకర సంగ్రామము చేసి కృష్ణుడు సృష్టించిన రక్తపు నదికి వరద వచ్చునట్లు చేసెను. భీరువులైన వారు ఆ భయంకర దృశ్యమును చూచి మిక్కిలి భీతి చెందిరి.
వీరులగు వారు ఆ ఇరువురు సోదరుల బలపరాక్రమమును చూచి మిగుల ఆనందింపసాగిరి. జరాసంధునకు సముద్రమంతటి విపులమైన సైన్యమున్నను కృష్ణ బలరాముల సంగ్రామం అసాధారణముగా పరిస్థితిని తారుమారు చేసి ఒక భయానక దృశ్యమును సృష్టించెను. సాధారణ బుద్ధి గలవారు అది ఎట్లు సాధ్యమయ్యను ఊహింపజాలరు. కానీ అట్టి చర్యలు దేవదేవుని దివ్యలీలలనియు ఆయన సంకల్పించినచో ఏ పని అయినను సాధ్యమే అనియు గుర్తించినచో ఇది సులభముగా అర్థమగును. దేవదేవుడు తన సంకల్ప మాత్రముననే దృశ్య జగత్తునకు సృష్టి స్థితి లయములను నిర్వర్తించుచున్నాడు. అట్టి స్వామి శత్రువుతో పోరాడుచు అట్టి భయంకరమైనటువంటి దృశ్యమును కల్పించుట ఆశ్చర్యకరము కాజాలదు. అయినను కృష్ణ బలరాములు సాధారణ మానవ రూపమున జరాసంధునితో పోరుచుండుటచే అది అద్భుతముగానే కనిపించును. జరాసంధుని సైనికులందరూ నిహతులైరి. అతడొక్కడే సజీవుడిగా మిగిలెను. అతడు మిగుల నిరాశ చెందెను. ఒక సింహము మరి ఒక సింహమును బంధించున్నట్లు బలరాముడు గొప్ప బలమును ప్రదర్శించి జరాసంధుని బంధించెను. కాని బలరాముడు అతనిని పాశబద్ధుని చేయుట చూచిన కృష్ణ భగవానుడు భవిష్యత్తులో తాను సంకల్పించిన పథకమును దృష్టిలో ఉంచుకొని అగ్రజుని వారించెను. జరాసంధుని కృష్ణుడు బంధ విముక్తిని గావించెను. మహావీరుడైన జరాసంధుడు మిక్కిలి లజ్జితుడాయెను. రాజపదవిని పరిత్యజించి అడవికి పోయి కఠోర నియమములతో ఘోర తపస్సు చేయుటకతడు నిశ్చయించుకొనెను. కానీ జరాసంధుడు తన సామంత రాజమిత్రులతో యుద్ధరంగము నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనిని వారు తపస్సునకు పోవలదనియు తిరిగి బలములను సమకూర్చుకొని త్వరలోనే కృష్ణునిపై దండెత్తవలెననియు ఉపదేశించిరి. ఆ రాజమిత్రులు జరాసంధునికి సాధారణముగా యదువంశరాజుల బలములచే అతడు ఓడిపోవుట అసంభవము అనియు కేవలం దురదృష్టవశమును మాత్రమే ఆ ఓటమి సంభవించునదనియు ధైర్యము చెప్పసాగిరి. అతడు వీరోచితముగా పోరాడెననియు అయినను గతకాలమున అతడు చేసిన పొరపాట్ల వలన ఓటమి సంభవించినదనియు వారు వాదించిరి. అతడు వీరోచితముగా పోరాడెనని అతనిని శ్లాఘించిరి. ఈ విధముగా మగధరాజైన జరాసంధుడు తన సైనిక బలమునంతటినీ కోల్పోయి బలరామునిచే బంధింపబడి కృష్ణునిచే విముక్తుడైనందుకు లజ్జితుడై తన రాజధానికి తిరిగిపోయెను. కృష్ణుడు జరాసంధుని సైనికులందరినీ వధించెను. కృష్ణుని సైన్యము జరాసంధుని సైన్యముతో పోల్చి చూచినచో మిక్కిలి చిన్నదే అయినను ఆయన సైనికులు చెక్కు చెదరలేదు. జరాసంధుని సైనికులందరూ నిహతులైరి. ఆ సమయమున స్వర్గములోని దేవతలు కృష్ణుని బలపరాక్రమములను కీర్తించిరి. ఆయనపై పుష్పవృష్టి కురిపించిరి. ఆయన విజయమును వేనోళ్ల శ్లాఘించిరి. జరాసంధుడు తన రాజధానికి తిరిగిపోవుటచే మధురా నగరమునకు వెంటనే శత్రువుల దాడి ప్రమాదము తొలగిపోయెను. మధురా నగర పౌరులు విజయోత్సవమును ఏర్పాటు చేసిరి. మాగధులు కవులు మున్నగువారు శ్రీకృష్ణుని ఘన విజయమును కీర్తించుచు కవితలనల్లి గానము చేసిరి. ఘన విజయముతో కృష్ణుడు నగర ప్రవేశము చేసినప్పుడు కొమ్ము బూరాలు శంఖములు ఊదబడెను. విజయ భేరి మ్రోగింపబడెను. భేరి తూర్య వీణ వేణు మృదంగాది వివిధ వాద్యముల ధ్వనులు మిన్నుముట్టెను. కృష్ణునకు ఘనమగ స్వాగతము ఏర్పాటు చేయబడెను. ఆయన నగర ప్రవేశము చేయునప్పుడు వీధులన్నీ శుభ్రము చేయబడి నీరు చల్లబడెను. మధురా నగర పౌరులు ఆనందోత్సాహములతో తమ గృహములను వీధులను అంగడులను పతాకలతోనూ ఫలకములతోనూ అలంకరించుకొనిరి. వివిధ స్థలములలో బ్రాహ్మణులు వేద పఠనము చేయసిరి. వీధుల కూడలులు అలంకరింపబడెను. విజయోత్సవముతో కృష్ణుడు అలంకృతమైన ఆ నగరములో ప్రవేశించినప్పుడు పౌరకాంతలు వివిధ వర్ణముల పుష్పములతో మాలికలల్లి ఆ ఉత్సవమును మరింత శోభాయమానము చేసిరి. వైదికాచారమును అనుసరించి మజ్జిగలో లేత పచ్చికను కలిపి వీధులలో చల్లిరి. పురవీధుల గుండా కృష్ణుడు పోవుచున్నప్పుడు పౌరకాంతులు అమిత వాత్సల్యముతో అతన్ని తిలకించిరి. కృష్ణ బలరాముల యుద్ధరంగము నుండి వివిధ ఆభరణములను భూషణములను సేకరించుకొని వచ్చి ఉగ్రసేన మహారాజునకు విజయ చిహ్నములుగా అర్పించిరి. అప్పుడు యదువంశ సింహాసనమును అధిష్ఠించిన రాజు ఉగ్రసేనుడు అకుటచే కృష్ణుడు ఆ విధముగా తన మాతామహుని పట్ల గౌరవమును ప్రదర్శించెను. మగధరాజైన జరాసంధుడు మధురా నగరమును ఆ విధముగా ముట్టడించినది ఆ ఒక్క పర్యాయము మాత్రమే కాదు. తిరిగి తిరిగి పలు అక్షౌహిణుల సేనలను సమకూర్చుకొనుచు మొత్తము 17 పర్యాయములట్లు మధురపై అతడు దండెత్తెను.
ప్రతి పర్యాయమును యుద్ధములో అతడు ఓడిపోవుటయు అతని సైనిక బలమంతయు కృష్ణునిచే వధింపబడుటయు జరిగెను. ప్రతి పర్యాయమును జరాసంధుడు పరాజయముతో ఆశాభంగముతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చెను. ప్రతి పర్యాయమును జరాసంధుడు బంధింపబడుటయు లజ్జాకరముగా దయతలచి విడిచిపెట్టబడుటయు లజ్జితుడై అతడు తన రాజధానికి తిరిగిపోవుటయు సంభవించుచుండెను. ఒకసారి జరాసంధుడు అట్లు దండెత్తి వచ్చినప్పుడు మధురకు దక్షిణపు ప్రాంతమున గల ఒక యవనరాజు కూడా యదువంశము వారి వైభవమును చూచి కన్నుకుట్టి మధురా నగరముపై దండెత్తి వచ్చెను. కాల యవనుడను ఆ యవనరాజును మధురపై దండెత్తునట్లు నారదుడు ప్రోత్సహించనని విష్ణు పురాణము నుడువుచున్నది. ఒకప్పుడు యదువంశ పురోహితుడైన గర్గమునిని అతని బావమరిది పరిహసించెను అట. యదువంశపు రాజులు ఆ పరిహాసముని విని నవ్విరి. అందుచే యదువంశరాజులపై గర్గమునికి ఆగ్రహము కలిగెను. అతడు శివుని గురించి తపస్సు చేసి అతని వరముగా ఒక కుమారుని కనెను. యవనరాజు భార్య గర్భమునందు గర్గమునికి కాలయవనుడను పుత్రుడుగా జన్మించెను. ఈ కాలయవనుడు ప్రపంచంలో మిక్కిలి బలవంతులైన రాజులు ఎవరు అని నారదుని ప్రశ్నించెను. అప్పుడు నారదుడు యదువంశపు రాజులు అమిత బలశాలురని నుడివెను. నారదుడట్లు నుడువగా జరాసంధుడు 18వ పర్యాయము మధురపై దండెత్తి వచ్చిన సమయమునని కాలయవనుడను కూడా మధురను ముట్టడించెను. ప్రపంచములో మిక్కిలి బలవంతుడైన రాజుపై తనకు తగిన ప్రత్యర్థిపై యుద్ధము చేయవలనని అతడు ఉవ్విళ్ళూరుచుండెను. కానీ అట్టి వారెవ్వరూ అతనికి కనిపించలేదు. చివరికి మధురను గురించి నారదుడు తెలిపిన పిమ్మట ఆ నగరమును ముట్టడించుట ఉచితమని అతడు తలచెను. మధుర మీదకి 3 కోట్ల యవన సైనికులతో అతడు దండెత్తి వచ్చెను. ఆ విధముగా మధుర ముట్టడింపబడినప్పుడు జరాసంధ కాలయవనులను 2 బలవంతులగు శత్రువులతో ఏకకాలమున యదువంశమునకు యుద్ధము సంభవించుట ఎంత విపత్కరమో కృష్ణుడు ఆలోచింపసాగెను. ఆలోచించుటకు ఎక్కువ వ్యవధి కూడా లేదు. అప్పటికే అన్ని వైపుల నుండి కాలయవనుడు మధురను ముట్టడించెను. ఆ మరునాడు జరాసంధుడు కూడా దండెత్తి రానున్నట్లు వార్త వచ్చెను. వెనుకటి పర్యాయములు 17 పర్యాయములు పెద్ద సేనతో జరాసంధుడు వచ్చెను. అంతటి పెద్ద సేనతోనూ తిరిగి దండెత్తి రానున్నాడు. కాలయవనుడు మధురను ముట్టడించిన సమయముననే తాను కూడా ముట్టడించు అవకాశమును జరాసంధుడు వదులుకొనడని కృష్ణుడికి తెలుసును. అందుచేత మధురలోని కీలక ప్రదేశములు రక్షణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనుట ఉచితమని ఆయన భావించెను. ఒకవైపున కృష్ణ బలరాములు కాలయవనునితో యుద్ధము చేయుచున్న అదను చూచి మరి ఒక వైపు నుంచి జరాసంధుడు ముట్టడించి యదువంశముపై తన పగ తీర్చుకొని యత్నింపవచ్చును. జరాసంధుడు అమిత బలశాలి. 17 పర్యాయములు ఓడిపోయి ఉండుటచే ఆ కక్షతో జరాసంధుడు యదువంశరాజులను వధించుటయో లేక బంధించి తన రాజధానికి కొనిపోవటయో జరగవచ్చును. అందుచేత కృష్ణుడు ద్విపాద జంతువు మనిషి గాని రాక్షసుడు గాని చొరరాని ఒక బలమైన దుర్గమును నిర్మించి తన బంధువులందరినీ భద్రముగా దుర్గములో ఉంచవలనని కృష్ణుడు నిశ్చయించెను. అప్పుడు శత్రువులతో తాను యథేచ్ఛగా యుద్ధము చేయుటకు వీలగును. ఒకప్పుడు ద్వారకా నగరము కూడా మధురా రాజ్యములో భాగమైనట్లు తోచును. శ్రీమద్భాగవతములో కృష్ణుడు ఒక జలదుర్గమును నిర్మించినట్లు నుడువబడినది. ఆనాడు కృష్ణుడు నిర్మించిన ఆ ద్వారకా దుర్గపు అవశేషములు నేటికిని అచ్చట సముద్రములో మనకి కనిపిస్తాయి. 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల ప్రాంతము చుట్టూను ముందుగా ఆయన ఒక బలమైన కోటగోడను నిర్మించెను. ఆ గోడ సముద్రములో కట్టబడెను. అది విశ్వకర్మచే నిర్మితమైన ఒక అత్యద్భుతమైనటువంటి జలదుర్గం. సాధారణ వాస్తుశిల్పి ఎవడునూ సముద్ర మధ్యమున అట్టి కోటను నిర్మింపలేడు. దేవతలకు వాస్తుశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఒక్కడే విశ్వములో ఏ ప్రాంతమందైనను అట్టి అత్యద్భుతమైనటువంటి నైపుణ్యమును ప్రదర్శింపగలడు. ఆకాశములో బ్రహ్మాండమైన గ్రహములు భారరహితములై తేలుచుండునట్లు చేయగల దేవదేవునికి సముద్ర మధ్యమున 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల జలదుర్గమును నిర్మించుట కష్టమైన పని కాదు. నూతనముగా సముద్ర మధ్యమున నిర్మింపబడిన ఈ కోటలో ఒక పథకం ప్రకారం రాజవీధులు, ఉపమార్గములు, సందులు తీర్చిదిద్దబడినని శ్రీమద్భాగవతమున చెప్పబడి ఉన్నది. రాజవీధులు, వీధులు క్రమపద్ధతిలో నిర్మించుట మాత్రమే కాదు,
కల్ప వృక్షములతో కూడిన చక్కని ఉద్యానవనములను అందు కలవు. కోరిన కోరికలనిచ్చు ఆ కల్పవృక్షములు మన భౌతిక జగత్తులోని సాధారణ వృక్షముల వంటివి కావు. ఇవి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే కనిపించునట్టివి. కృష్ణుని సంకల్పమునకు అసాధ్యమేమీయూ లేదు. అందుచే తాను నిర్మించిన ద్వారకా నగరిలో కల్పవృక్షములను ఆయన నాటించెను. నగరములో పలు రాజప్రసాదములను, గోపురములను కూడా నిర్మింపబడినవి. ఇట్టి గోపురములు ప్రసిద్ధ దేవాలయములలో నేటికినీ కనిపించును అని అత్యున్నతముగా అద్భుతమైన కళా నైపుణితో నిర్మించబడిను. ఆ రాజప్రాసాదముల మీదను గోపురముల మీద బంగారపు జలకలశములు అమర్చబడెను. ఈ జలకుంభములు మంగళ సూచకములుగా భావింపబడుచున్నవి. ఇంచుమించు అన్ని ప్రసాదములను ఆకాశమునంటుచుండెను. ప్రతి ఇంటిలోనూ నేలమాళిగలలో బంగారముతోనూ వెండితోనూ ధాన్యములతోనూ నిండిన పెద్ద పెద్ద బాణలు కలవు. గదులలో బంగారపు జలకుంభములుండెను. శయన మందిరములు రత్నములతో అలంకరింపబడెను. నేల అంతయు మరకతమణులతో తాపడము చేయబడెను. యదువంశరాజులకు ఇలవేల్పైన విష్ణుమూర్తి విగ్రహము ఇంటింటను పూజింపబడుచుండెను. ఆవాస గృహములలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను 4 వర్ణముల వారి గృహములను విడివిడిగా ఉండెను. దీనిని బట్టి ఆనాడు కూడా వర్ణ వ్యవస్థ సంఘములో కలదని స్పష్టమగుచున్నది. నగర మధ్యమున రాజైన ఉగ్రసేనుని ప్రాసాదము కలదు. అచ్చటి ప్రాసాదములన్నింటిలోనూ ఎక్కువగా కన్నులు మిరుమిట్లు గొలుపు రాజప్రాసాదము ఇదియే. కృష్ణుడు తన కొరకు ప్రత్యేకముగా ఒక నగరము నిర్మించుకున్న వార్త వినిన దేవతలు ఆ నూతన నగరములో నాటుటకై పారిజాత వృక్షమును పంపిరి. సుధర్మ అను ఒక సభాభవనమును కూడా వారు అందు నిలిపిరి. ఈ సభా మందిరములోని విశేషమేమనగా అందు జరుగు చర్చలలో పాల్గొని ఏ వ్యక్తి అయినను వార్ధక్యము వలన కలుగు బుద్ధిమాంజపు ప్రభావమునకు గురికాడు. వరుణదేవుడు చెవులు మాత్రం నల్లగా నుండి తక్కిన దేహమంతయు తెల్లగానున్న ఒక అశ్వమును బహూకరించెను. అది మనోవేగమును మించిన వేగముతో పరిగెత్తగలదు. దేవతల కోశాధిపతియకు కుబేరుడు అష్టైశ్వర్యములను సాధించు నైపుణిని ఉపదేశించెను. ఈ విధముగా ప్రధాన దేవతలందరూ వారి వారి విశిష్ట భక్తులకు అనుగుణముగా విలువైన కానుకలను పంపిరి. మొత్తము 3 కోట్ల మంది దేవతలు గలరు. విశ్వ పరిపాలన ప్రక్రియలో వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఒప్పగింపబడినది. వారందరూ దేవదేవుడు తనకిష్టమగు నగరమును నిర్మించుకొను ఆ సందర్భమును అవకాశముగా గ్రహించి తమ తమ విలువైన కానుకలతో ఆ ద్వారకా నగరమును జగత్తులో సాటిలేని దానిగా రూపొందించిరి. దీనివలన అసంఖ్యాకులకు దేవతలు కలరనియు వారందరూ కృష్ణునికి పరతంత్రులే అనియు నిరూపితమగుచున్నది. చైతన్య చరితామృతములో నుడవబడినట్లు కృష్ణుడు అందరికంటే పెద్ద యజమాని. తక్కిన వారందరూ ఆయన సేవకులే. అందుచే కృష్ణుడు ప్రత్యక్షముగా భూమిపై అవతరించినప్పుడు ఆ సేవకులందరూ ఆయనను సేవించు అవకాశమును వినియోగించుకొనిరి. వారిని ఉదాహరణగా గ్రహించి ప్రజలందరూ ముఖ్యముగా కృష్ణ చైతన్య మార్గములో ఉన్నవారు తమ సర్వశక్తులను వినియోగించి కృష్ణునికి సేవ చేయవలెను. నూతన నగరము నిర్మితము కాగానే కృష్ణుడు మధురాపురవాసులందరినీ అతడికి తరలించి బలరామునికి ఆ నగర పాలన బాధ్యతను ఒప్పగించెను. ఆ ఏర్పాటు ముగిసిన తర్వాత కృష్ణుడు బలరామునితో సంప్రదించి మెడలో తామర పువ్వుల దండను ధరించి అప్పటికే మధురా నగరమును ముట్టడించి ఉన్న కాలయవనుని ఎదుర్కొనుటకు నగరము వెలుపలికి వచ్చెను. వెంట ఎట్టి ఆయుధములను తీసుకొని పోలేదు. కృష్ణుడు నగరం బయటికి రాగానే అంతకు ముందెన్నడును కృష్ణుని చూచి ఉండని కాలయవనునకు పీతాంబరధారి అయిన కృష్ణుడు అసాధారణ సౌందర్య వీరాజిత విగ్రహుడుగా కనిపించెను. తన సైనికుల మధ్య నడయాడుచున్న కృష్ణుడు మబ్బుల మధ్య పయనించుచున్న చంద్రబింబము వలె కనిపించెను. శ్రీకృష్ణుని వక్షస్థలముపై గల శ్రీవత్సలాంఛమును కౌస్తుభరత్నమును కన్నులారాగాంచు భాగ్యము కాలయవనునికి కలిగెను. దృఢమైన శరీర నిర్మాణముతో చతుర్భుజములతో అప్పుడే విచ్చిన తామర పూరేకుల వంటి కన్నులతో విష్ణుమూర్తి రూపములో కృష్ణుడు కాలయవనునికి దర్శనమిచ్చెను. మనోహరమైన ఫాలముతోనూ వదనముతోనూ చిరునవ్వులు చిందు ముఖముతోనూ కన్నులతోనూ కదలుచున్న తాటంకములతోనూ కృష్ణుడు ఆనంద నిలయుడిగా అతనికి కనిపించెను. కృష్ణుని చూడక మునుపు ఆయన సోయగమును గురించి కాలయవనుడు నారదుని వలన వినెను. ఆ మహర్షి చేసిన వర్ణన యథార్థమైనదని ఇప్పుడు అతనికి ధృవపడెను. కృష్ణుని విశిష్ట లక్షణములను, వక్షస్థలము మీది ఆభరణములను,
మనోహరమైన మెడలోని తామర పువ్వుల దండను, తామర పూరేకుల వంటి కన్నులను, మనోహరమైన అంగ విన్యాసమును కాలయవనుడు గుర్తించెను. ఇతడే వాసుదేవుడని అతడు నిర్ణయించుకొనెను. అంతకుముందు నారదముని చేసిన వర్ణన అంతయు నిజమైనదని కృష్ణ సాన్నిధ్యము వలన అతనికి బోధపడెను. ఎట్టి ఆయుధములను ధరింపకుండా, రథమును అధిరోహింపకుండా అతడు తన్ను ఎదుర్కొనుటకు వచ్చుట చూచి కాలయవనుడు నివ్వెరపోయెను. కృష్ణుడి కాలినడకను వచ్చుచుండెను. కాలయవనుడు కృష్ణునితో యుద్ధము చేయుటకు వచ్చెను. అయినను యుద్ధనీతిని పాటించి తన ఆయుధములతో కృష్ణుని ఎదుర్కొనుటకు అతడు ప్రయత్నింపలేదు. కృష్ణునితో బాహాబాహి ద్వంద్వయుద్ధమును చేయుటకే అతడు నిశ్చయించుకొనెను. ఆ విధముగా కృష్ణునితో ముష్టి యుద్ధమునకు కాలయవనుడు సిద్ధపడెను. కాని కృష్ణుడు కాలయవనుని వంక కన్నెత్తి చూడకుండా ముందునకు సాగిపోవుచుండెను. అతనిని అందుకొనవలెనని కాలయవనుడు అతని వెంట పరిగెత్తుచుండెను. ఎంత వేగముగా పరిగెత్తినను అతడు కృష్ణుని అందుకొనలేకపోయెను. మహాయోగుల మనోవేగము కూడా కృష్ణుని అందుకొనజాలదు కదా. కేవలం భక్తిపూర్వకమైన పరిచర్య వలనే కృష్ణుని అందుకొనుట సాధ్యమవుతుంది. కాలయవనుడు భక్తిపూర్వకమైన పరిచర్యలో శిక్షితుడు కాలేదు. కృష్ణుని బంధింపకోరినను అట్లు చేయజాలకపోవటిచే కాలయవనుడు ఆయనను వెన్నంటి పోవుచునే ఉండెను. అమిత వేగముగా పరిగెత్తుచు కాలయవనుడు ఇట్లు తలచెను, నేను అతనిని సమీపించి తిని ఇంకొక క్షణములో అతనిని పట్టుకొందును. కానీ అట్లు చేయజాలకపోయెను. కృష్ణుడు అతన్ని అట్లు చాలా దూరము తీసుకొని పోయి చివరకు ఒక కొండ గుహలో ప్రవేశించెను. కృష్ణుడు తనతో యుద్ధము చేయకుండా తప్పించుకొన జూచుచున్నాడనియు అందుకే ఆ కొండ గుహలో దూరెననియు కాలయవనుడు తలచెను. అతడు కృష్ణుని ఇట్లు అధిక్షేపించెను, ఓయి కృష్ణ, నీవు యదువంశములో జన్మించిన మహావీరుడవని నేను విని ఉంటిని. కానీ నీవిప్పుడు పిరికి పందవలే యుద్ధమునకు భయపడి పారిపోవుచున్నావు. నీ కీర్తికి గాని నీ కుటుంబ గౌరవమునకు గాని ఇది తగిన పని కాదు. కాలయవనుడు మరింత వేగముగా పరిగెత్తుచున్నను కృష్ణుని అందుకొనజాలకుండెను. పాపభూయిష్టమైన జీవిత కాలుష్యము నుండి అతడు విడివడకపోవటయే ఇందుకు కారణం. వైదిక సంస్కృతిలో విధి నిషేధములను పాటించుచు జీవించు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అను ఉత్తమ వర్ణముల వారి జీవన మార్గములను అనుసరింపని వారిని మ్లేచ్ఛులు అందురు. వేదకాలము నాటి సమాజము శూద్రులు సాంస్కృతిక పురోగతిని సాధించి సంస్కార ప్రక్రియలకు లోనైనచో క్రమముగా వారు కూడా బ్రాహ్మణుల స్థాయికి సముద్ధరింపబడుటకు వీలుగా వ్యవస్థీకరింపబడినది. ఎవడును జన్మచేతనే బ్రాహ్మణుడు కాని మ్లేచ్ఛుడు కాని కాడనియు జన్మచేత అందరును శూద్రులే అనియు వేదవాంగ్మయము నుడువుచున్నది. తగిన సంస్కారమును పొంది పరిశుద్ధులై జీవితములో బ్రాహ్మణత్వ స్థాయిని అందుకొనవలెను. అట్లు చేయక మరింత భ్రష్టుడైనచో అతడు మ్లేచ్ఛుడు అనబడును. కాలయవనుడు అట్టి మ్లేచ్ఛ జాతికి, యవన జాతికి చెందినవాడు. పాపాచరణ వలన కలుషితుడైన అతడు కృష్ణుని అందుకొనజాలకపోయెను. ఉత్తమ వర్ణస్థులగు వారికి నిషేధింపబడిన పరదారాగమ గమనము, మాంసభక్షణము, జూదము, మద్యపానము మొదలైనవి మ్లేచ్ఛుల జీవితములో ప్రధాన భాగములు. అట్టి పాపకృత్యములను ఆచరించువారు ఎన్నడూను భగవత్ సాక్షాత్కారమును పొందజాలరు. సమస్త కిల్బిషముల నుండి సంపూర్ణముగా విముక్తుడైన వాడు మాత్రమే కృష్ణ చైతన్య మార్గములో స్వామికి భక్తిపూర్వకముగు పరిచర్య చేయగలడని భగవద్గీత ప్రకటించుచున్నది. కృష్ణుడు కొండగుహలో ప్రవేశింపగా కాలయవనుడు కూడా పరుష వాక్యములతో ఆయనను దూషించుచు ఆయన వెంట గుహలో ప్రవేశించెను. ఉన్నట్టుండి కృష్ణుడు ఆ రాక్షసుని దృష్టికి కనిపించకుండా అంతర్ధానుడాయెను. కాలయవనునికి గుహలో పరుండి నిద్రించుచున్న ఒక వ్యక్తి కనిపించెను. కాలయవనుడి కృష్ణునితో యుద్ధము చేయుటకు ఉవ్విళ్ళూరుచుండెను. కానీ కృష్ణుడు అతనికి కనిపింపక పరుండి నిద్రించుచున్న వ్యక్తి మాత్రమే కనిపించుటచే కృష్ణుడే గుహలో అట్లు నిద్రించుచుండెనని అతడు తలచెను. కాలయవనుడు బలగర్వముతో వెర్రవీగుచుండెను. కృష్ణుడు యుద్ధమును తప్పించుకొన జూచుచున్నాడని అతడు తలచెను. అందుచేత ఆ నిద్రించుచున్న వ్యక్తి కృష్ణుడే అని తలచి కాలయవనుడు అతన్ని గట్టిగా తన్నెను. ఆ వ్యక్తి దీర్ఘకాలము నుండి అచట నిద్రించుచుండెను. కాలయవనుని తాపుతో అతనికి మెలకువ వచ్చి కన్నులు తెరిచి నలువంకల చూచెను. తన సమీపమున నిలబడి ఉన్న కాలయవనుడు
అతనికి కనిపించెను. అకాలములో అతన్ని నిద్ర లేపినందుకు ఆ వ్యక్తికి గొప్ప ఆగ్రహము కలిగెను. ఆగ్రహావిష్టుడై అతడు కాల యవనుని వంక చూడగానే అతని కన్నుల నుండి అగ్నిశిఖలు వెలువడి క్షణములో కాల యవనుని బూడిదగా మార్చినవి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడని భక్తి వేదాంత భాష్యము 1వ భాగములో శ్రీకృష్ణునిచే ద్వారకానగర నిర్మాణం అనేటటువంటి 49వ అధ్యాయము సంపూర్ణం. ఓం కృష్ణాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.